హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 ఒక్క రోజులో స్టార్ట్ కానుండగా చెన్నై సూపర్ కింగ్స్ మొదటి మ్యాచ్ ఆడబోతుంది ఆర్సీబీతోని. అండ్ ఇంతలో సిఎస్కే ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది. మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్కి కెప్టెన్గానే ఆడుతున్నాడు, లేకపోతే ఎప్పుడో రిటైర్ అయ్యేవాడు. సో కెప్టెన్సీ నుంచి ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని తప్పుకొని రుతురాజ్ గైక్వాడ్కి అయితే కెప్టెన్సీ ఇచ్చేశారు. సో ఇదైతే చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. మ్యాచ్కి ప్రారంభానికి ఒక్కరోజు ముందు ఈ డిక్లేర్ అయితే జరిగింది. సో మీరేమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి. ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా అండ్ మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ కోసం. అండ్ అదేవిధంగా ఐపీఎల్లో 4 కొత్త రూల్స్ వచ్చాయి ఈసారి. అదేంటంటే నెంబర్ 1, 2 బౌన్సర్లు. ఓవర్కి ఇంతకుముందు ఒక బౌన్సర్ మాత్రమే ఉండేది, ఇప్పుడు 2 బౌన్సర్లు వేయొచ్చు. దీంతో మనకు రన్స్ తగ్గుతాయి అండ్ బౌలర్స్కి చాలా వరకు, ఫాస్ట్ బౌలర్స్కి ముఖ్యంగా చాలా స్కోప్ ఉంటుంది బౌలింగ్ చేయడానికి అని చెప్పొచ్చు. 2, స్టంపింగ్ కోసం రివ్యూకి వెళ్ళినప్పుడు మనకు క్యాచ్ అవుట్ ఉందా లేదా అని కూడా అది చెక్ చేస్తారు అని చెప్పి ఇంకొక కొత్త రూల్. సో ఒక రివ్యూకి 2 చెక్ చేయడం అని చెప్పుకోవచ్చు. అండ్ నెంబర్ 3 చూసుకున్నప్పుడు స్టాప్ క్లాక్ రూల్. అంటే ఒక ఓవర్కి మధ్యలో 60 సెకండ్స్ మాత్రమే ఉండాలి అనే రూల్ ఐపీఎల్కి అయితే తీసేశారు. అంటే మనకు 60 సెకండ్స్ కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు ఐపీఎల్లో. అండ్ అదేవిధంగా 4th రూల్ అయితే ఎంపైర్. సో మనకు టీవీ ఎంపైర్ ఎవరైతే ఉన్నారో అతడి చేతిలోనే 8 హై క్వాలిటీ కెమెరాస్, హై స్పీడ్ కెమెరాస్ అతడి చేతిలోనే ఉంటాయి. ఏదైనా రివ్యూ వచ్చినప్పుడు ఏ యాంగిల్లో అంటే ఆ యాంగిల్లో అతనికి చూపించడానికి 2 అతడి ఛాంబర్లోనే ఉంటారు. సో అతడు ఎలా కావాలంటే అలా చూడొచ్చు అనే విధంగా ఈ రూల్ ఉంటుందన్నమాట. ఇంకాస్త క్లారిటీగా, యాక్యురేట్గా అక్కడ మనకు రిజల్ట్ ఇవ్వడానికి సాధ్యమవుతుంది. అండ్ అదేవిధంగా ఎస్ఆర్హెచ్కి సంబంధించిన వనిందు హసరంగా. సో ఇతడైతే అనూహ్యంగా టెస్ట్ మ్యాచ్ ఆడతా అని చెప్పాడు. రిటైర్ అయిన వాడు టెస్ట్ మ్యాచ్ ఆడతా అని ప్రకటించాడు. అండ్ ఐసీసీ అతన్ని బ్యాన్ చేసింది 2 మ్యాచ్లకి. ఎందుకంటే అతడికి ఆల్రెడీ 8 డీమెరిట్ పాయింట్స్ వచ్చాయి. అంటే ఆ పాయింట్స్ వస్తే వారు ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే టెస్ట్ అయినా, వన్డే అయినా, T20 అయినా బ్యాన్ అవుతారు. సో వన్డే, T20 అయితే 8 మ్యాచ్లు అండ్ టెస్ట్ అయినట్లయితే 2 మ్యాచ్లు బ్యాన్ అవుతారని చెప్పి రూల్స్ ఉన్నాయి. సో ఇతడు ఈ ఐపీఎల్లో ఆడడానికి ఈ టెస్ట్ రిటైర్మెంట్ను క్యాన్సిల్ చేసుకొని ఆడతా అని చెప్పాడు. టీంలో సెలెక్ట్ అయ్యాడు, ఆటోమేటిక్గా టెస్ట్లోకి బ్యాన్ అయ్యాడు. సో దీనివల్ల బ్యాన్ అనేది అయిపోయింది ఇతనికి. సో ఇప్పుడు అతను డైరెక్ట్ వచ్చి ఐపీఎల్ ఆడొచ్చు. సో దీని నుంచి తప్పించుకోవడానికి, సస్పెన్షన్ నుంచి తప్పించుకోవడానికి టెస్ట్ రిటైర్మెంట్ నుంచి బయటకు వచ్చినట్లు ప్రకటించి టీంలో సెలెక్ట్ కాగానే ఆ బ్యాన్ ఇంప్లిమెంట్ అయిపోయింది. సో వన్డేలకు, T20 వరల్డ్ కప్కి దీనికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకున్నాడు ఈ విధంగా అని చెప్పి అయితే వార్తలు వస్తున్నాయి. సో మొత్తానికి అనూహ్యంగా టెస్ట్ రిటైర్మెంట్ ఉపసంహరించుకొని అతడు టెస్ట్కి సెలెక్ట్ కాగానే ఈ 2 మ్యాచ్ల సస్పెన్షన్ అనేది అతని మీద పడింది. సో దీనివల్ల T20 అండ్ వన్డేకి లైన్ క్లియర్ అయిందన్నమాట. సో ఈ విధంగా ఇతడు మాస్టర్ ప్లాన్ వేశాడని చెప్పి న్యూస్ అయితే మనకు సర్క్యులేట్ అవుతుంది. అండ్ అవైలబుల్ ఉంటాడు ఫస్ట్ మ్యాచ్ నుంచి అని టాక్.